ఇప్పుడు అక్కని అత్తారింటికి సాగనంపాలి కదా. ఆ సారీ లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేశారా? లిస్ట్ అయితే రెడీగానే ఉందిలేవే. మరింకే ఎప్పుడు వెళ్దామో చెప్పునానా, నేను మీతో పాటు వస్తాను. చెప్తానమ్మా, టైం ఉంది కదా, చూసి చెప్తాను. సారీకి ఏమాత్రం అవుతుందేంటి? తర్వాత మాట్లాడదామమ్మా, ఇప్పుడు తొందరే ఉంది. అల్లుడు గారు వచ్చారు, నువ్వు వచ్చావు, సరదాగా వేరే విషయాలు మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక 10 minutes మావయ్య, కాల్ మాట్లాడొస్తా. అలాగే అల్లుడు గారు. ఇదిగోండి నానా, నా మొదటి శాలరీ తీసుకొని కొన్న స్వీట్స్ ఇవి. తినండి. చాలా సంతోషం తల్లి, ముందు నువ్వు తిను. అక్క రా. అలివేని, అమ్మా తిను. నానా, అలాగే మీ హ్యాండ్ ఎక్సర్సైజ్ కి వస్తూ మెడికల్ షాప్ లో మీకోసం మీ అల్లుడు గారు తీసుకొచ్చారు. ఇదిగోండి, తీసుకోండి. ఈ కాలంలో ఇలాంటి అల్లుళ్ళు అరుదు తల్లి. ఎక్కడో 100లో 10 మంది ఉంటారు. ఆ రకంగా మీ నాన్న మేము అదృష్టవంతులం. కొడుకులేని ఈ ఇంటికి కొడుకులాగా ఉంటున్నాడు. నిజమేనమ్మా, నాకు అల్లుడు రూపంలోనే కొడుకొచ్చాడు. నానా, నా మొదటి నెల జీతం మీకే ఇస్తున్నా. అయ్యో, ఏంటమ్మా ఇది? నానా, నా మొదటి నెల జీతం కన్న తండ్రైన మీ చేతికి ఇవ్వాలనుకున్నాను, ఇస్తున్నాను. మీరిది తీసుకున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అయ్యో వద్దు తల్లి, ఇది నీ కష్టార్జితం. మొదటి నెల జీతం వచ్చిందని నోరు తీపి చేశావు, అదే నాకు లక్షలతో సమానం. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు తల్లి. నువ్వేదైనా మంచి నగ కొనుక్కో. మొదటి సంపాదన ఎప్పుడు గుర్తుండాలి కదా. మొదటి సంపాదన మీ చేతికిచ్చాననే గుర్తు నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఏ నగో కొంటే ఆ నగ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండదు నాన్నా. మీ చేతికిచ్చాననే తృప్తి, ఆనందం వెలకట్టలేనిది. దయచేసి తీసుకోండి. అలా కాదు తల్లి, నీ దగ్గర ఉంచు, చెప్తాను. ఇదిగోండి, ఈ జీతం డబ్బులు మీకిస్తానని మీ అల్లుడు గారికి చెప్పగానే మీ అల్లుడు గారు ఏమన్నారో తెలుసా? మంచి ఆలోచన చేశావు, ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివించారు. అలాంటి తండ్రికి మొదటి జీతాన్ని ఇవ్వడం సబూబైన విషయం. దయచేసి ఇవ్వు అన్నారు. కావాలంటే మీ అల్లుడు గారిని అడగండి. అమ్మా, అది కాదమ్మా. నాన్నా, నేను అల్లుడు గారు ఫిక్స్ అయి వచ్చాం. ఇప్పుడు మీరు కాదన్నారంటే ఆయన బాధపడతారు. తర్వాత మీ ఇష్టం. అది కాదమ్మా, పెళ్లి చేసి అత్తారింటి పంపించాక ఆడపిల్ల సంపాదన్ని పుట్టింటివారు తీసుకున్నారని ఇరుగు పొరుగు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నాన్నా, వాళ్ళెవరి గురించో మీరు పట్టించుకోవడం ఏంటి నాన్నా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళొచ్చి మన కుటుంబాన్ని ఆదుకున్నారా? లేదా మా అక్క చెల్లెల్ని వాళ్ళు పెంచి పెద్ద చేశారా? కొంతమందికి మనం ఎలా ఉన్నా ప్రాబ్లమే. మనం బావుంటే ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు, బాలేదంటే చాటుగా 4 మాటలు అనేవాళ్ళు ఉంటారు. అలాంటి నెగటివ్ మైండ్ ఉన్న వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం ఏంటి నాన్నా? మీరు ఆలోచించాల్సింది మన గురించి, మన సంతోషం గురించి. ఈ జీతం నా చేతికొచ్చినప్పుడు నాకొచ్చిన సంతోషం కంటే మీ చేతికి అందిస్తున్నప్పుడు నేను పొందే సంతోషం 1,00,000 రెట్లు ఎక్కువే ఉంటుంది నాన్నా. ఏమండి, మీరు మధుతో ఇన్ని మాటలు చెప్పించుకుని ఆ డబ్బులు తీసుకోవాలా? మధు మన బిడ్డ, తనకు చేసే బాధ్యత ఉంది, మనకు తీసుకునే హక్కు ఉంది. తీసుకోండి.
నానా ఏంటిది? అరే నానా నాన్నా ఏంటిది? ఇది కేవలం డబ్బే నానా. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఇంకా గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు. అలా చూస్తే నేనేం చేశాను చెప్పు? దీనికి మీరింత ఎమోషనల్ అవ్వడం ఏంటి? హ్యాపీగా ఉండండి నానా. నువ్వు నా కూతురివి, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు, అది నాకు తెలుసు. కానీ నీతో పాటు అల్లుడి గారు కూడా నీలాగా ఆలోచిస్తున్నారు చూడు. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన వరమమ్మా, అదృష్టం. థ్యాంక్స్. దేనికి? మీరు మా ఫ్యామిలీ మీద చూపిస్తున్న అభిమానానికి, మా నాన్నగారి మీద చూపిస్తున్న కన్సర్న్కి, అదేవిధంగా మధు మా ఇంటికి సహాయపడాలన్నా, అండగా నిలబడాలన్నా దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సపోర్ట్ చేస్తున్న మీ సంస్కారానికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండ్ సారీ. నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? సారీ ఎందుకు చెప్తున్నారు? నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్నగారు మొదటిసారి ఈ ఇంటికి తీసుకొచ్చి మీతో పెళ్ళి అనగానే దాని నుంచి తప్పించుకోవడానికి, అసలు మా పేరెంట్స్ నా పెళ్లి ఊసే ఎత్తకుండా ఉండాలని స్వార్థంతో పెళ్లి నాటకం ఆడాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మీరు పారిపోయేలా చేశాను. అప్పుడు కేవలం మీరు కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఇందులో పెద్ద సమస్య ముందులే అనుకున్నాను. గాని నా స్వార్థంతో మిగతా విషయాల్ని, దాని తర్వాత జరిగే పరిణామాల్ని అస్సలు పట్టించుకోలేదు. మీ నాన్నగారు నిన్నటి వరకు మిమ్మల్ని ద్వేషించడానికి, పరోక్షంగా ఆయన అనారోగ్యం పాలయ్యి ఇవాళ సరిగ్గా నడవలేని, ఒక చెయ్యి సరిగ్గా పనిచేయలేని స్థితికి నేనే కారణం. ఆ అపరాధ భావం నాలో ఇంకా ఉంది. నేను చేసిన తప్పుకి ఏదో ఒక విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వీలైంది చేస్తున్నాను, అంతే తప్ప నేనేమంత గొప్పోణ్ణి కాదు. నేను తప్పు చేసిన వాణ్ణి, చాలా పాపం చేశాను. మీరు మాత్రం ఏం చేయగలరు? ఇలా జరుగుతుందని మీరు మాత్రం ఊహించి చేసింది కాదు కదా. అయిందేదో అయిపోయింది, ఇంకా వదిలేయండి. మీరన్నట్టు అయిందేదో అయిపోయిందని ఆ విషయాన్ని వదిలేయొచ్చేమో కానీ దాని తాలూకా అపరాధ భావం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోదలుచుకుంది ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు మీరు పారిపోవడానికి, మీ నాన్న మిమ్మల్ని ద్వేషించడానికి, అందువల్ల జరిగిన పరిణామాలకి నేనే కారణమనే విషయాన్ని మధుకి మీరు చెప్పకుండా ఉన్నందుకు. కానీ ఇప్పుడు నేను మధుకి ఆ విషయం చెప్పేయాలనుకుంటున్నాను. ఏ విషయం? అదే, మీరు పెళ్లి చూపుల సమయంలోనే మీ ప్రేమ విషయం చెప్పి నన్ను సాయం అడిగారని, దాన్ని నేను నా స్వార్థానికి వాడుకుని మీరంటే ఇష్టమని చెప్పి దాన్ని పెళ్లిదాకా తీసుకొచ్చి మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి, మీ నాన్నగారు ఇలా అవ్వడానికి అన్నింటికీ కారణం నేనే అని మధుకి చెప్పేద్దామనుకుంటున్నాను. అవన్నీ ఇప్పుడెందుకు? అనవసరంగా ఆ విషయాలు ప్రస్తావించకండి. దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి అని కాదు, అపరాధ భావంతోటి ఉండలేకపోతున్నాను. నేనివన్నీ చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నానని అనిపించలేదు. మీరు నన్ను సాయం అడగడం అపార్థం చేసుకుని, నేను మీరు అడిగిన సాయాన్ని ఆసరాగా చేసుకుని, నా స్వార్థంతో నా పెళ్లి ప్రస్తావనని మా వాళ్ళు అస్సలు తీసుకురాకూడదనే అంత నాటకం ఆడాను. దానివల్ల ఇన్ని అనర్థాలు జరిగాక ఇప్పుడు ఏమీ ఎరగనట్టు నేను మంచోణ్ణి అన్నట్టు ఉండడానికి ఇబ్బందిగా ఉంది. నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను.
అందుకే మధుకి ఆ విషయం చెప్పేద్దామనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని మధుతో చెప్పకండి. ఏ ఆడపిల్ల తన భర్త స్వార్థంతో ఇలాంటి పని చేశాడంటే తట్టుకోలేదు. అది కూడా తన అక్క పెళ్లి విషయంలోనూ, తన కుటుంబ పరువు పోయే విషయంలోనూ తన భర్త పాత్ర ఉందని తెలిస్తే ఏ మాత్రం క్షమించలేదు. ఈ విషయం మధుకు తెలియకూడదనే ఇన్నాళ్ళు నేను దాని గురించి నోరు మెదపకుండా ఉన్నాను. ఇప్పుడంతా అయిపోయింది. మీరు పశ్చాత్తాప పడుతున్నారు కదా, దానికన్నా మించిందేముంది? దయచేసి ఈ విషయాలన్నీ మధుకి చెప్పకండి ప్లీజ్. చెప్పారంటే తన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మరింత బాధే తప్ప ఒక్క ప్రయోజనం కూడా ఉండదు. కొంతమంది సంతోషం కోసం కొన్ని నిజాలు దాచేయడం ఉత్తమం. తను సంతోషంగా ఉండాలి. మీరు ఈ విషయాలన్నీ మర్చిపోండి. థ్యాంక్స్. ఆ నందుగాడికి పెళ్ళయ్యేంత వరకు మనకు శత్రువులు అంటూ లేకుండా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాం. మన పాటికి మనం లెక్కలేవో వేసుకుంటూ, మన ఖర్చులేవో చూసుకుంటూ, కూడబెట్టాల్సిందే కూడబెట్టుకుంటూ ఉన్నాం. వాణ్ణి సంపాదించే యంత్రంలా వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వాణ్ణి పెళ్లి చేసుకుని పెళ్ళంగా వచ్చింది, మనకి ఏక్కు మేకై కూర్చుంది. నువ్వేమో ఆ నందు మధుల మధ్య అపార్థాలు సృష్టిస్తే వాళ్ళు కొట్టుకుని విడిపోయేదాకా తీసుకొస్తాను అన్నావు. మనం ఎన్ని స్పర్ధలు సృష్టించినా, ఎన్ని అపార్థాలు తీసుకొచ్చినా అది మాత్రం చాలా చక్కగా ఆడుతూ పాడుతూ పాలల్లో నీళ్లలాగా హ్యాపీగా కలిసిపోయింది. ఇప్పుడు కూడా చూడు, వాణ్ణి వెంట పెట్టుకుని పుట్టింటికి పోయింది. ఇంకా వాళ్ళని దూరం చేయడం సాధ్యమైన పని కాదు. కరెక్టే. సహజంగా భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలు ఈగోతోటి పెద్దవయ్యి విడాకుల వరకు వెళ్ళిపోతాయి. నేను ఆ ఉద్దేశంతోనే వాళ్ల మధ్య అపార్థాలు సృష్టించాలనుకున్నాను, స్పర్ధలు పెంచాలి అనుకున్నాను. కానీ మధు మనస్తత్వం వల్ల అది సాధ్యపడ్డం లేదు. మధు నందు వల్ల మానసికంగా దెబ్బతింటేనే మనం అనుకున్నది సాధ్యమవుతుంది. నందు వల్ల మధు మానసికంగా దెబ్బతినాలంటే ఏం చేయాలక్క? అదే అర్థం కావడం లేదురా. అలాంటి సందర్భం ఏదైనా రావాలి. అన్నట్టు ఆ ప్రణయ్ గారి సంగతి ఏమైంది? ఆ ప్రణయ్ గాడు సరుకు తీసుకోగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే ఏం చేయాలో అన్నీ రెడీ చేసి ఉంచా. ఏం ఏర్పాట్లు చేశావు? మొత్తం ఆ గ్యాంగ్కి అప్పచెప్పానక్క. మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్లేలా చేస్తారు. చెక్ పోస్ట్లో మీడియా వాళ్ళతో పాటు పోలీసులు కూడా ఆ టైంకి ఉంటారు. వాడిని రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా పోలీసులు మీడియా మొత్తం పట్టుకుంటుంది. వాడు తప్పించుకోవడానికి ఏ అవకాశం ఉండదు. కోటి, మొన్నటి వరకు చేసినవి చిన్న చిన్న ఖర్చులే. ఇప్పుడు పెడుతోంది భారీ ఖర్చు. ఏమాత్రం తేడా వచ్చినా నువ్వుండవు చెప్తున్నా. ఇది మరీ బాగుంది. ఉరిమిరుమి మంగళ మీద పడ్డట్టు నా మీద పడతావేంటక్క? నువ్వు చెప్పింది నేను చేస్తున్నాను అంతే. నేను చెప్పింది చేయడం కాదు, చెప్పింది చెప్పినట్టు చేయాలి. అది నీ బాధ్యత, గుర్తుపెట్టుకో. ఓ, కోబ్రో కూడా వచ్చాడా? మరీ మంచిది. అందరినీ కలిపి బుక్ చేస్తా. హలో బ్రదర్, నమస్తే. నమస్తే. బాగున్నారా? హా, సూపర్ ఫైన్ బ్రదర్. మీరెలా ఉన్నారు? ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాం.
మీ బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రదర్. ఇందుని డ్రాప్ చేయడానికి పికప్ చేసుకోవడానికి రోజు ఆఫీస్కి వస్తూ ఉంటాను. మీరు బిజీగా ఉంటారు కదా, వచ్చి డిస్టర్బ్ చేయకూడదని నేను అట్టించి అటే వెళ్ళిపోతూ ఉంటాను. మీరు డ్రాప్ చేసే టైం, పికప్ చేసుకునే టైం ఆఫీస్ అవర్స్కి ముందు తర్వాతే కదా. ఫ్రీగానే ఉంటాను, వచ్చినప్పుడు కలవండి. అరే తప్పకుండా బ్రదర్. మావయ్య గారు, అత్తయ్య గారు, నేను మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబు అది? ఏం లేదు మావయ్య, మా పెళ్ళైన దగ్గర నుంచి మీరు మమ్మల్ని క్షమించే రోజు కోసం, ఆ క్షణాల కోసం ఎంతో ఎదురు చూసాం. తొందరపడి మేము చేసిన పని వల్ల మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. అయినా మేం చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని క్షమించాలని, ఆశీర్వదించాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కున్నాం. కర్ణాటక తెలంగాణ బోర్డర్లో ఒక టెంపుల్ ఉంది. నాకు ఆ టెంపుల్ అంటే చాలా సెంటిమెంట్. నాకేదైనా అతి కష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ దేవుడికి మొక్కోవడం నాకు అలవాటు. అదేవిధంగా మీరు మమ్మల్ని క్షమించాలని, క్షమించి మన ఫ్యామిలీ అంతా ఒక్కటైపోతే అందరినీ తీసుకొని అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటానని నేను మొక్కున్నాను. ముడుపు కూడా చెల్లించాల్సింది. ఇందుని మీరు అత్తారింటికి సాగనంపేలోపు అందరం కలిసి ఆ గుడికి వెళ్ళొస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఒక 2 రోజులు అందరం వెళ్దామా మావయ్య? మరి 2 రోజుల్లోనా బాబు? అంటే ఇందుని అత్తారింటికి సాగనంపాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. సారి కొనడం, అన్ని పనులు ఉన్నాయి కదా, అవన్నీ చూసుకొని అత్తారింటికి సాగనంపకి వెళ్ళడానికి వీలవుతుందా? అది కాదండి, అత్తారింటికి సాగనంపక ముందే మనం అందరం కలిసి గుడికి వెళ్ళి ఆ పూజలవి చేసుకుని అల్లుడి మొక్కు తీర్చుకుంటే అత్తారింటికి వెళ్లే ముందు శుభం అని అనిపిస్తుంది నాకు. సరిగ్గా నా మనసులోని మాట చెప్పారు అత్తయ్య. అరే నానా, అమ్మ చెప్తుంది కూడా కరెక్టే. సారే ఏముంది, ఒక్క రోజులో మొత్తం కొనేయొచ్చు. మిగతా ఏర్పాట్లు చిన్నగా చూసుకొని మేనేజ్ చేసుకుందాం. మీరు వెళ్ళేసి రండి. అదేంటి మధు గారు, మీరు వెళ్ళేసి రండి అని అత్తయ్య గారితో చెప్తున్నారు? మీరు బ్రదర్ కూడా రావాలి. అంటే మీరంతా వెళ్ళొచ్చేస్తే బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలేండి మనం. అలా కాదు బ్రదర్, మాకు పెళ్ళయ్యాక ప్రత్యేకంగా మాకు ఏ శుభకార్యం జరగలేదు. ఇప్పుడు ఈ గుడికి వెళ్ళడమే పెద్ద శుభకార్యం అనుకుంటాను. మీరందరూ ఉంటే చాలా బాగుంటుంది. మరీ అంతగా అడుగుతున్నారు కదండి, కాస్త వీలు చూసుకొని వెళ్ళేసొద్దాము. సరే, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఒక బాల రాక్షసిలాగా తయారయ్యావు. చెవిలో అరుస్తున్నావు. అంత ఉత్సాహం మరి ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేమొచ్చి 2 రోజులైంది. 2 డేస్గా వెయిటింగ్. తమరే కనబడట్లేదు. అక్క, మీ ఆయనకి బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరిగిపోయింది. 2 రోజులైందంట వచ్చి. ఏదో పేలం జోకులు వేసినా జోకులు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు కదా, ఆ మాత్రం మార్పు రావడానికి నేనే కారణం. లేకపోతే మీ బావ ఎప్పుడైనా నవ్వింది చూసావా నువ్వు? దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? ఒక్కసారి అడగండి మా నాన్న వాళ్ళని ఎవరినైనా. మీరెప్పుడైనా నవ్వుతూ కనబడతారా ఏంటి? గుర్రమని ఉంటారు. అమ్మా మధు, మరీ మా ముందే అల్లుడిని ఆట పట్టించడం బాగోదు. మేమున్నాం ఇక్కడ. మీ అల్లుడికి బాగానే సపోర్ట్ చేస్తున్నారు. నిజం చెప్పండి, ఈ మధ్య కాలంలో నవ్వుతూ సరదాగా ఉంటున్నారు గాని అంతకు ముందు ఎలా ఉండేవారు మీ అల్లుడు గారు? ఏ మధు, ఊరుకో నువ్వు. రమణి, నువ్వు ఊరుకోమంటే అది ఆగుతుందా? చిచ్చర పిడుగు. కన్నవాళ్లనైన మిమ్మల్ని పెంచిన నన్నే ముప్పు తిప్పలు పెట్టేస్తుంది. పాపం, 3 ముళ్ళు వేసినోడిని మాత్రం వదులుతుందా ఏమిటి? అబ్బాయి, మేమేమో 25 ఏళ్లు పెంచి పెద్ద చేసి నీకు కట్టబెట్టి పంపించేశాం. పాపం, నిన్ను తలుచుకుంటేనే జాలేస్తుందయ్యా. ఇంకో 75 ఏళ్లు ఎలా భరిస్తావో ఏమో.
ఏ అలివేని పీక కొరికేస్తాను నీది. చూసావా ఇది పరిస్థితి. నీ పేక కూడా జాగ్రత్త బాబు, ఎప్పుడైనా కొరికేసి నీ రక్తం తాగేయగలదు. ఇప్పటికే చాలా రక్తం తాగేసిందిలేండి. మీ రక్తం తాగుతున్నానా నేను? చూసారా, మీ ముందే నా మీదకొచ్చి కొట్టడానికి వస్తుంది. హలో, కొట్టడానికి వచ్చానా? అసలు చెయ్యొత్తానా నేను? చెయ్యత్తక్కర్లా, ఆ నాలుక కొరుకుతూ వచ్చావు చూడు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ నాలుక మిమ్మల్ని చూసి ఎక్కడ కొరికాను? అలివేణిని చూసి కొరికాను. నన్ను చూస్తూ కూడా నాలుగు కొరికావు. కొంచెం ఈ రాక్షస లక్షణాలు తగ్గించుకుంటే మంచిది. అలాగే పతిదేవా, ఇక నుంచి మీరు కోరుకున్నట్టే ఉంటాను, ఓకేనా? అక్క నువ్వు ఇలా రా. బావా మీరు కూడా రండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. రండి. ఏంటి? అబ్బా చెప్తాను రండి. ఏ రండి 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 ఏ మెల్లగా రండి. దివ్య, మరో 3 రోజుల్లో ఇందు వాళ్ళ ఆయన మమ్మల్ని కర్ణాటక బార్డర్కి తీసుకువెళ్తామన్నారు. ఆ సరుకుని మొత్తం ముడుపుల్లాగా రెడీ చేసి అందరితో కలిసి తీర్థయాత్రకు వెళ్తున్నట్టు వెళ్ళామంటే పోలీసుల్ని ఎలా బురిడి కొట్టించాలో, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను. ఆ ప్రణయ్ గాడు మనం వేసిన ప్లాన్ని రామచంద్ర కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని సాధించాలనుకుంటున్నాడు. ఆ ప్రణయ్ గాడితో సహా ఆ కుటుంబం కూడా సరుకు రవాణా కేసులో బుక్ అవుతారు.